గత ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు పట్టాదారు రీసర్వే చేయించి గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాల మీద రైతుకి సంబంధించినవి తన ఫోటో వేసుకుని అలాగే లోపల పేజీల్లో నవరత్నాలకి సంబంధించిన సింబల్ వేయించారు. దీనిని చాలా మంది వ్యతిరేకించారు. రైతులందరూ కూడా మా తాతల దగ్గర నుంచి వస్తున్న ఆస్తుల మీద, మాకు సంబంధించిన దాని మీద, మేము సంపాదించుకున్న దాని మీద మీ ఫోటో వేయడం ఏంటి, అయితే మా ఫోటో ఉండాలి లేకపోతే మా తాతల ఫోటోలు ఉండాలి అని చెప్పేసి చాలా మంది వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా మన నియంత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు అవన్నీ పెడజవని పెట్టి తను అనుకున్న విధంగా ఆ ఫోటోలు వేసి ఆ విధంగానే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అయితే మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రైతుల పక్షపాతి ప్రభుత్వం కాబట్టి పట్టాదారు పాస్ పుస్తకాల మీద మన రాజముద్రని వేయించి ఆ విధంగానే ఇవ్వడం జరుగుతోంది. ఇలా పల్నాడు జిల్లాలోని 12 మండలాల్లో సంబంధించిన 10,000 మంది రైతులకి ఆ విధంగా పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఆగస్టు 15వ తారీఖుకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇలా రాజముద్రకి తోటి పట్టాదారు పాస్ పుస్తకాలను ఇవ్వడం జరుగుతుంది. దీనికి 15వ తారీఖున ఇవ్వాలి అని రెవెన్యూ శాఖ వాళ్ళందరూ కూడా, సిబ్బంది అందరూ కూడా తయారు చేస్తున్నారు. ఈ విషయం రైతులందరికీ తెలియపరచడానికి నాకు చాలా ఆనందంగా ఉంది.